12th జనవరికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. ఏపీపీఎస్సీ, టీఎస్పీసీ గ్రూప్స్ అదేవిధంగా ఇతర పోటీ పరీక్షలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా డైలీ బేస్ జరిగే కరెంట్ అఫైర్స్లో కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్కి సంబంధించి ప్రతిరోజు మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తుంటాయి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వీడియోను లైక్ చేసి అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే తప్పనిసరిగా మన యొక్క ఛానల్ని వాళ్ళ వరకు షేర్ అయితే చేయండి. ప్రపంచ హిందీ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచమంతా హిందీ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ జనవరి 10న. ప్రపంచ హిందీ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. హిందీని ప్రోత్సహించడం కోసం అవగాహన కల్పించడం మరియు ప్రపంచ స్థాయిలో అంతర్జాతీయ భాష ప్రదర్శించడం దీని వేడుక యొక్క ముఖ్య ఉద్దేశ్యం. 2000 సంవత్సరంలో అప్పటి భారత ప్రధాని అయిన డాక్టర్ మన్మోహన్ సింగ్ జనవరి 10ని ప్రపంచ హిందీ దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించారు. అదేవిధంగా జాతీయ హిందీ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14న జరుపుకుంటారు. ప్రపంచ హిందీ దినోత్సవాన్ని జనవరి 10న, జాతీయ హిందీ దినోత్సవాన్ని సెప్టెంబర్ 14న జరుపుకుంటారు. భారతీయ ఫిన్టెక్ ఫోన్పే ఇటీవల తన అంతర్జాతీయ చెల్లింపుల వ్యాపారానికి సంబంధించి సీఈఓగా ఎవరిని నియమించింది? భారతీయ ఫిన్టెక్ సంస్థ ఫోన్పే ఇటీవల తన అంతర్జాతీయ చెల్లింపుల వ్యాపారానికి సీఈఓగా ఎవరిని నియమించింది? రితేష్ పాయే. వివరణ: భారతీయ ఫిన్టెక్ దిగ్గజం ఫోన్పే తన అంతర్జాతీయ చెల్లింపుల వ్యాపారం యొక్క నూతన సీఈఓగా రితేష్ పాయ్ను నియమించింది. దీనికి ముందు ఆయన యూకే ఫిన్టెక్ టెరాపేలో పనిచేస్తున్నారు. బెంగళూరుకు చెందిన ఫోన్పే 2015లో స్థాపించబడింది. ఫుట్బాల్ క్రీడాకారుడు ఫ్రాంజ్ బెకెన్బౌర్ ఇటీవల మరణించారు. ఆయన ఏ దేశానికి చెందిన లెజెండరీ ఫుట్బాల్ ఆటగాడు? ఫుట్బాల్ క్రీడాకారుడు ఫ్రాంజ్ బెకెన్బౌర్ ఇటీవల మరణించారు. ఆయన ఏ దేశానికి చెందిన లెజెండరీ ఫుట్బాల్ ఆటగాడు? ఆన్సర్ జర్మనీ. జర్మనీ యొక్క గొప్ప ఫుట్బాల్ ఆటగాళ్లలో ఒకరైన ఫ్రాంజ్ బెకెన్బౌర్ 78 సంవత్సరాల వయసులో ఇటీవల మరణించారు. ఆయన 1972లో యూరోపియన్ ఛాంపియన్షిప్ను గెలుచుకున్నారు మరియు 1974లో సొంత గడ్డపై ప్రపంచ కప్ విజేత జట్టుకు ఆయన నాయకత్వం వహించారు. ఐఐటి మద్రాస్ నూతన క్యాంపస్ను ఏ దేశంలో ఇటీవల ప్రారంభించబడింది? ఐఐటి మద్రాస్ తన కొత్త క్యాంపస్ను ఏ దేశంలో ప్రారంభించనున్నది? ఆన్సర్ శ్రీలంక. ఐఐటి మద్రాస్ కొత్త క్యాంపస్ను శ్రీలంకలోని కాండీలో ప్రారంభించినట్లు శ్రీలంక విద్యాశాఖ మంత్రి డాక్టర్ సుశీల్ ప్రేమజయంత తెలిపారు. ఆర్థిక మంత్రిగా శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే సమర్పించిన బడ్జెట్ 2024లో ఈ యొక్క ప్రతిపాదన యొక్క భాగం. ఇంతకుముందు ఐఐటి మద్రాస్ నవంబర్ 2023లో టాంజానియాలో తన క్యాంపస్ను ప్రారంభించింది. ఫ్రాన్స్ దేశానికి నూతన ప్రధానమంత్రికి ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఫ్రాన్స్ దేశానికి కొత్త ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ గాబ్రియల్ అటల్. ఫ్రాన్స్ తదుపరి ప్రధానమంత్రిగా గాబ్రియల్ అటల్ను ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుల్ మెక్రాన్ నియమించారు. గాబ్రియల్ అటల్ ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. 34 సంవత్సరాల వయసులో ఆయన ఆధునిక ఫ్రెంచ్ చరిత్రలో అతిపిన్న వయస్కుడైన ప్రధానమంత్రి. ఆయన 1984లో 37 సంవత్సరాల వయసులో ప్రధానమంత్రి నియమితులైన లారెంట్ ఫాబియస్ కూడా విడిచిపెట్టారు. 27వ జాతీయ యువజనోత్సవాలు ఏ నగరంలో నిర్వహించనున్నారు? 27వ జాతీయ యువజనోత్సవాలను ఏ నగరంలో నిర్వహించనున్నారు? ఇరవై 27వ జాతీయ యువజనోత్సవాలు ఎప్పుడు నిర్వహించనున్నారు? 27వ జాతీయ యువజనోత్సవాలను ఎప్పుడు నిర్వహించనున్నారు? జనవరి 12న. ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 12న మహారాష్ట్రలోని నాసిక్లో 27వ జాతీయ యువజనోత్సవాలను ప్రారంభించి దేశంలోని యువతను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సంవత్సరం జాతీయ యువజన దినోత్సవాన్ని భారతదేశంలోని జిల్లాలలోని యువజన వ్యవహారాల శాఖలోని అన్ని క్షేత్ర సంస్థలు అనేక ప్రభుత్వ శాఖల సహకారంతో జరుపుకుంటున్నాయి. 12 జనవరి 2024న స్వామి వివేకానంద జయంతిని మరియు దీనిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు.
వైబ్రాంట్ వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమిట్ యొక్క ప్రధాన అతిథిగా ఎవరు ఉన్నారు? వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమిట్ యొక్క ప్రధాన అతిథిగా ఎవరు ఉన్నారు? మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్. రక్షణ మంత్రిత్వ శాఖలో అదనపు సెక్రటరీ మరియు డైరెక్టర్ జనరల్గా కేంద్ర ప్రభుత్వం ఎవరు నియమించింది? రక్షణ మంత్రిత్వ శాఖలో అదనపు సెక్రటరీ మరియు డైరెక్టర్ జనరల్గా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎవరిని నియమించింది? సమీర్ కుమార్ సిన్హా. సెంట్రల్ గవర్నమెంట్ ఇటీవల సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన సమీర్ కుమార్ సిన్హాను రక్షణ మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శి మరియు డైరెక్టర్ జనరల్గా నియమించారు. సిన్హా 1994 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్. ప్రస్తుతం ఆయన అస్సాం మేఘాలయ కార్యకర్తలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం హోంమంత్రిత్వ శాఖలో ఉమ్మడి కార్యదర్శి అయిన సంజీవ్ కుమార్ జిందాల్ ఇప్పుడు ఆయన అదనపు కార్యదర్శిగా ఉన్నారు. హాకీ టోర్నమెంట్లను ప్రసారం చేయడానికి అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది? హాకీ టోర్నమెంట్లను ప్రసారం చేయడానికి అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది? వీకామ్ 18. అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ ఇటీవల ప్రధాన హాకీ టోర్నమెంట్లను ప్రసారం చేయడానికి వీకామ్ 18తో 4 సంవత్సరాల ఒప్పందానికి సంతకం చేసింది. ఈ ఒప్పందం 2023 నుండి 2027 వరకు జరుగుతుంది. ఎఫ్ఐహెచ్ నేషన్ కప్ తప్ప అన్ని ఎఫ్ఐహెచ్ ఈవెంట్లు కలిగి ఉంటుంది. హాకీ అభిమానులు ఓట్స్ ప్లాట్ఫామ్ను మరియు వైకామ్ 18 యొక్క లీనియర్ ఛానల్ నెట్వర్క్ స్పోర్ట్స్ ఎడిట్లో ప్రసారాలు ప్రారంభం అవుతాయి. భారతదేశంలో అతి పొడవైన సముద్ర వంతెనను ఎక్కడ నిర్మించారు? భారతదేశంలో అతి పొడవైన సముద్ర వంతెనను ఎక్కడ నిర్మించారు? ఆన్సర్ మహారాష్ట్రలో. మహారాష్ట్రలోని భారతదేశ వాణిజ్య రాజధాని అయిన ముంబై నగరంలో నిర్మించిన దేశంలో అతిపెద్ద పొడవైన సముద్ర వంతెన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. మాజీ భారత ప్రధానమంత్రి అయిన అటల్ బిహారీ వాజ్పేయి గౌరవార్థం ఈ వంతెనను అటల్ సేతు అని నామకరణం చేశారు. దేశంలో అతి పొడవైన సముద్ర వంతెన ఎక్కడ నిర్మించారు? ముంబై. ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకోవడం జరిగింది. మీకు కనుక వీడియో యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎగ్జామ్ లెంట్.